ఫోన్స్ రికవరీస్ చేసేదానికి. దీంట్లో భాగంగా ఇప్పటి వరకు 7 విడతల్లో టోటల్గా 1627 మొబైల్ ఫోన్స్ 1627 మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. బట్ వాల్యూ వచ్చేసి 3,16 lakh rupees ఆఫ్ మొబైల్ ఫోన్స్. వాటిల్లో ద బిగ్గెస్ట్ రికవరీ ఈ 600 మొబైల్ ఫోన్స్ మీద ఇప్పుడు కనపడుతుంది. ఈరోజు 7th బ్యాచ్ ఇది. ఫస్ట్ బ్యాచ్లో 109, సెకండ్ దాంట్లో ఒక 130, 165, 170, 200, 252, అదేవిధంగా 7th బ్యాచ్లో 601 ఫోన్స్. ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ ఉన్న 601 ఫోన్స్ వాల్యూ వచ్చేసి 1,20 lakh rupees వాల్యూ ఉన్నాయి. సో ఇది మీకు జిల్లాలో మొబైల్ ఫోన్ పోతే మనకి జిల్లా పోలీస్ LMTS వాట్సాప్ నంబర్ 8688830012కు హాయ్ అని చెప్పి మెసేజ్ పెడితే సరిపోతుంది. దాంట్లో ఒక గూగుల్ లింక్ పంపిస్తాం. దాంట్లో ఉన్న డీటెయిల్స్ అయ్యి మీకు ఎంటర్ చేసినా సరిపోతుంది. పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆర్ఎల్స్ సొంతంగా చేసుకోవాలనుకుంటే CEIR.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా వాళ్ళ వివరాలు అయ్యి నమోదు చేసుకున్నప్పుడు ఆ ఫోన్ యాక్టివేట్ అయినప్పుడు వెంటనే అది తెలుస్తుంది. సో దీంట్లో భాగంగా మనకి మా 6 మెంబర్స్ స్పెషల్ టీం వచ్చేసి తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ స్టేట్స్ నుండి కూడా మొబైల్ ఫోన్ అనేవి రికవర్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ అవర్ టీమ్ ఫర్ దిస్ గుడ్ వర్క్ అండ్ వీల్ స్టార్ట్ డిస్ట్రిబ్యూటింగ్ ద మొబైల్స్. ఫస్ట్ మనం పోయిన ప్రాపర్టీ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో వేరే చోట మొబైల్ ఫోన్ అనేది ఇమీడియట్గా రికవర్ చేయడం అన్నది వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. అది ఎందుకంటే చాలాసార్లు అఫెండర్స్ ఉండకపోవచ్చు కూడా. ఒక దగ్గర ఎక్కడైనా పోగొట్టుకున్నవి కూడా పడిపోయినా ఏదో బస్సులో వెళ్తున్నప్పుడు, ఆటోలో వెళ్తున్నప్పుడు మర్చిపోయి పడిపోయినవి ఉంటాయి. అక్కడ నుండి ఎవరో తీసుకెళ్ళి దాన్ని ఎక్కడో వేరే చోట సేల్ చేయడం. ఇట్స్ ఎ లెందీ ప్రాసెస్. వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ద రికవరీ ఆఫ్ మొబైల్ ఫస్ట్. రిగార్డింగ్ అఫెండర్స్ ఎక్కడైనా పోయినప్పుడు అది డిపెండింగ్ ఆన్ కంప్లైంట్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వీల్ డెఫినెట్లీ చేయాలి. కంప్లైంట్ చేసినాయి కదండి. కంప్లైంట్ చేయకపోతే మనకు మొబైల్ పోయిందని ఎలా తెలుస్తుంది మీడియాకి? సో మనకి ఇవన్నీ కూడా మాకు డిఫరెంట్ పోర్టల్లో వచ్చినాయి కానివ్వండి, వాట్సాప్లో బేస్డ్ కంప్లైంట్ కానివ్వండి, ఫిజికల్గా స్టేషన్స్కి వచ్చి ఇచ్చినాయి. డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కంప్లైంట్ అది. బట్ ఓవరాల్గా 601 మొబైల్స్ ఈరోజు రికవర్ చేయడం జరిగింది ఇన్ దిస్ బ్యాచ్.